నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. మరి మనకి సంక్రాంతి వచ్చేస్తుంది కదమ్మా! మనకి అవునవునవును. 4 రోజుల పండుగ. అవును. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. మరి ఈ పూజలు అసలు ఎలా చేస్తారమ్మా? ముందుగా భోగి. భోగి రోజు ఎలా చేయాలమ్మా? కార్యక్రమాలేంటి? అసలు ఎలా స్టార్ట్ చేయాలి? చాలా సంతోషం అమ్మా. చక్కగా చెప్పుకుందాము. ముందుగా మనిద్దరం కలిసి హ్మ్. మన టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శుభాకాంక్షలండి. అట్లాగే చక్కగా మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా. మనం భోగి నుంచి మొదలు పెడదామమ్మా. మరి భోగి రోజు ఏం చేయాలమ్మా? పొద్దున్న లేసిన వెంటనే ప్రతి ఒక్కరు కానీ నాకొచ్చే డౌట్ ఏంటంటే, అమ్మ ఇప్పుడు జనరల్‌గా మనం ఇంట్లో ఉంటాం గదా! భోగి రోజు లేచిన వెంటనే ఇంకా అక్కడికెళ్ళిపోతాం కదా! జస్ట్ కొంచెం వేడి కోసమని. అవునవును. అంటే స్నానం ఏం చెయ్యం గదా! అలానే ఎళ్ళిపోతాం. మరి ఆ రోజు పండుగ అంటారు గదమ్మా! అంటే స్నానం చేసి వెళ్ళాలి అంటారు. కానీ అలా ఏం చెయ్యం కదా! లేచిన వెంటనే వెళ్ళిపోతాం. కానీ అక్కడున్న బొట్టు మాత్రం పెట్టుకుంటాం మంచిగా. అవునవును. సో, ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలమ్మా భోగి రోజు? మంచి మంచి మాట అడిగారు. ఫస్టే మనం తెల్లవారుజామున చేసే కార్యక్రమం ఏంటంటే భోగి మంటలు హ్మ్. వేసుకోవటం కదా! అవును. ఏం చేస్తారంటే ఇంట్లో అందరూ చక్కగా ఉత్సాహంగా ఒక రాత్రి పూటే ఈ భోగి మంటకి వేసుకోవటానికి కూడా ఎట్లా పడితే అట్లా కాకుండా విజువల్‌గా కూడా బావుండాలి. హ్మ్. అందంగా ఉండాలి. అవును. భోగి మంట మనం వేసేది కూడా అందంగా ఉండాలి. చక్కగా మనం దాన్ని వేడుకలాగా పండగలా చేసుకోవాలని పండగ కార్యక్రమం అనేది భోగి మంటతోనే మనకి ప్రారంభమవుతుంది. అవును. రాత్రిపూట ఏం చేస్తారంటే భోగి మంట ఎక్కడైతే మనం వేసుకోదలుచుకున్నామో అక్కడ ముందు ఆ స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి. శుభ్రం హ్మ్. చేసుకోవాలి. ఊడ్చి శుభ్రంగా ఆవు పేడతో కళ్ళాపి చల్లి హ్మ్. చక్కగా ఆ స్థల శుద్ధి అనేది చేయాలి. హ్మ్. తర్వాత కొద్దిగా పసుపు నీళ్ళు చల్లి స్థల శుద్ధి చేసుకొని గత రాత్రే ఏవైతే మనం భోగి మంట వేయదలుచుకున్నామో ఆ మంట వేసే ప్రాంతానికి చుట్టూన చక్కగా అందమైన డిజైన్‌తో తెల్ల ముగ్గుతో ముగ్గులు వేసుకొని, ఆ ముగ్గులో గూడా రంగురంగులు హ్మ్. అద్దుకుని చక్కగా అట్లా మనం అలంకరణ చేసుకొని ఉంచుకుని, దాని మధ్యలో మనం గోపురం టైప్‌లో ఈ పుల్లల్ని చేర్చి, దాంట్లో ఆవు పిడకలు హ్మ్. ఉంచి, భోగి మంటకి సిద్ధం చేసి ఉంచుతారు. సిద్ధం చేసి ఉంచిన తర్వాత తెల్లవారుజామున మనం 4:30 ఆ ప్రాంతంలో లేచి, పాచి బట్టలు కాకుండా శుభ్రంగా వీలుంటే స్నానం చేసి, ఏ ఏ కార్యక్రమమైనా కూడా మనం పవిత్రంగా చేసే కార్యక్రమాలు గాబట్టి, అవును. స్నానం చేసి, శుచిగా మంచి బట్టలు కట్టుకొని, చక్కగా అలంకరించుకొని, అందంగా బొట్టు పెట్టుకొని, మనం భోగి మంట దగ్గరికి పసుపు, కుంకుమ, నైవేద్యం, అగరత్తులు అన్నీ మనం సకలం తీసుకెళ్ళాలి. పూజా ద్రవ్యాలన్నీ తీసుకెళ్ళి, ఆ భోగి మంట మనం ఎక్కడైతే వేయదలుచుకున్నామో అక్కడ కొద్దిగా పసుపు, కుంకుమ అన్నీ వేసి పూజాది కార్యక్రమం లాగా చేసుకొని, ధూపం అగరత్తులు హ్మ్. గూడా వెలిగించుకొని, దీపం గూడా వెలిగించుకొని, ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారు ఈ భోగి మంటని చక్కగా ముద్ద కర్పూరంతో హ్మ్. దాన్ని వెలిగించాలి. హ్మ్. అగ్ని కార్యం లాగానే ఇది కూడా అగ్నిహోత్రుడు కార్యమే కదా! ఇది గూడా. చక్కగా హ్మ్. ముద్ద కర్పూరంతో వెలిగించాలి. తర్వాత ఈ పిల్లా, పాప అందరూ చక్కగా చేరి ఆ భోగి మంట చుట్టూతా చక్కగా ఏదన్నా పాటలు గాని, ఏదన్నా పాడుకుంటూ, ఏదన్నా చేయగలిగిన వాళ్ళంటే ఒక నృత్య రీతిని అంటే ఒక డాన్స్ రీతిని ఆచరిస్తూ చక్కగా అందంగా పిల్ల, జల్ల కొత్త అల్లుళ్ళొస్తారు. ఈ సంక్రాంతికి ముఖ్యంగా ఈ అల్లుళ్ళు అందరూ కలిసి సరదాగా ఆ భోగి మంట చుట్టూతా తిరుగుతూ, డాన్స్ చేస్తూ, పాటలు పాడుకుంటూ, ఆనందంగా ఒక అనుభూతిని పొందే భోగి మంటలు ఇక్కడ. హ్మ్. కాబట్టి మంచు కురుస్తూ ఉంటుంది. చలికాలం కాబట్టి ఆ భోగి మంటని వెచ్చగా మనం ఇట్లా చేత్తో అద్దుకొని అక్కడ మనం పేలాలు ఉంటాయి. వరి పేలాలు. అవి పేలాలను కూడా మనం ఈ భోగి మంటలో మనం సమర్పించుకోవటం అనేది జరుగుతుందమ్మా హ్మ్. విశేషంగా. తర్వాత మళ్ళీ మనం ఇంట్లోకి లోపలికొచ్చిన తర్వాత అభ్యంగన స్నానం అంటారు. అంటే యథావిధిగా ఎందుకంటే శీతాకాలంలో చర్మం అనేది చిట్లుతుంది అంటారు. అవును. అంటే ఒక సామెత కూడా ఉంది మనకి. కాకి రంగు మన రంగు కాకికి వస్తుంది శీతాకాలంలో అని అంటారు. కాబట్టి నువ్వుల నూనెతో హ్మ్. బాగా చర్మానికి పట్టించి మద్దం చేయాలి. రాసి కాకుండా మద్దం చేసుకొని,
వీలుంటే తలకి కూడా నువ్వుల నూనె మర్దం చేసుకుని నువ్వుల పిండితో శరీరానికి లేపనం చేసుకుని నలుగు పెట్టుకుని అభ్యంగ స్నానం చేయాలి. చక్కగా కుంకుడుకాయలు కొట్టుకుని వీలుంటే దాంట్లో కొద్దిగా మందారాకులు కూడా వేసుకుని అభ్యంగన స్నానం చేయటం అనేది చాలా మంచి పద్ధతి. తర్వాత అభ్యంగ స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు మనకి పూజాది కార్యక్రమాలకి యథావిధిగా పూజ కోసం అనేది ఇంట్లో గృహంలో మనకి దేవతార్చన మందిరం ఉంటుంది కదమ్మా, అక్కడ యథావిధి పూజలు చేసుకుని ఈరోజు విశేషంగా మనం ఏం చేస్తామంటే రైతుకి పంట వస్తుంది, కొత్త బియ్యం వస్తాయి. కొత్త బియ్యం వస్తాయి కాబట్టి ఆ కొత్త బియ్యంతో పెసరపప్పుతో పులగం వండుకోవటం అనేది చాలా విశేషం. భోగి రోజున పులగమే మనం వండాలి, అదే స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పులగాన్ని తినాలి. పులగం వండిన దాని మీద కాస్త నెయ్యి వేసి బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టుకోవాలి. కాబట్టి సంక్రాంతి రోజులు అనేవి పండగ రోజులు నెల రోజుల ముందు నుంచే మనకి ఈ ముగ్గులు హడావిడి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. డిసెంబరు 13, 14 తారీఖుల నుంచే మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాస ప్రారంభంలో ఈ నెల రోజులు కూడా ఇట్లా వాకిలి ముందు ముగ్గులు, హరిదాసులు రావటం, తర్వాత గంగిరెద్దులు రావటం, విశేషంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి. కన్నుల పండుగ ఇదంతా పెద్ద పండగ అంటారు. అందుకే ఇంటికి ఏ పండక్కి వచ్చినా రాకపోయినా ఆడపిల్లల్ని కూడా ఈ సంక్రాంతికే మనం పిలుచుకుంటాము. సంక్రాంతికే వస్తారు ఆడపిల్లలు. అందులోనూ కొత్తగా పెళ్ళైన జంట, కొత్తగా అల్లుళ్ళు అత్తారింటికి ఈ సంక్రాంతి పండక్కే రావటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఈ సంక్రాంతి రోజుల్లోనే మనకి దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అని జరుపబడుతుంది. అంటే సూర్యుడు గమనంలో దక్షిణంగా పయనించిన సూర్య భగవానుడు ఇహ ఈ రోజు నుంచి ఉత్తర వైపుగా పయనం కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ఉత్తర ద్వార దర్శనం అంటారు. ప్రతి దేవాలయాల్లోకి పడమరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ ప్రధాన ద్వారం ఉన్నా కూడా ఉత్తరం వైపుగా ఒక ద్వారం ఉంటుంది. కాబట్టి స్వామివారిని దర్శించుకోవటానికి, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవటానికి ఉత్తర వైపుగా ఉన్న ద్వారాన్ని తెరుస్తారు. ఆ ఉత్తర వైపు ద్వారంగా గుండా లోపలికి ప్రవేశించి అక్కడ ఏ దేవీ దేవతలు ఉన్నారో ఆ మూర్తుల్ని మనం దర్శించుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది. ఎందుకు ఉత్తర ద్వార దర్శనము, ఎందుకు శ్రీ మహావిష్ణువుకి ఈ యొక్క సంక్రాంతి పర్వదినాల్లోనే మనకి ఎందుకు ముఖ్యంగా అంటే, మనకి ముందే ముక్కోటి ఏకాదశి అనేది ఉంది. ఎప్పుడు 10వ తారీఖున వస్తుంది జనవరి, ఈ సంవత్సరంలో. ముక్కోటి ఏకాదశి పండగ కూడా ఇంచుమించు సంక్రాంతి పండగ రోజుల్లోనే ముందుగానే వస్తుంది. ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఈ ముక్కోటి ఏకాదశి రోజునే మనకి ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారని అంటారు కదమ్మా. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి స్వామి మేల్కుంటారు. మేల్కోవటం వల్ల ముక్కోటి దేవతలు ఈ స్వామివారి అనుగ్రహం కోసం, ఆయన్ని పూజించుకోవటం కోసమని ఈ దేవాలయాల్లో ఉంటారు. ఆ ముక్కోటి దేవతల్ని తర్వాత ఈ మహావిష్ణువుని సేవించుకోవటానికి మనందరం కూడా వెళ్తాం. కాబట్టి ఈ భోగి రోజున విశేషంగా మనం దేవాలయాలకు వెళ్ళి ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని దేవాలయాల్లో అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం కూడా చాలా విశేషం. తర్వాత భోగి రోజున మనం ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ పెద్దవాళ్ళు బట్టలు పెడతారు. అంటే కొత్తల్లుడు, కూతురు, తర్వాత ఇంట్లో మనవాళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కొత్త బట్టలు అనేది మనం పెట్టుకోవటం అనేది జరుగుతుంది. తర్వాత సాయంత్రం పూట చాలామంది ఇళ్లలో బొమ్మల నోము అని చేస్తారు. ఆ నోము అనేది వాళ్ళ వంశాచారంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం కొత్త బొమ్మలు వాళ్ళు 5 కానీ 9 కానీ 12 కానీ వాళ్ళు ఒక సంఖ్య అనేది ఉంటుంది. ఆ సంఖ్య ప్రకారం కొత్త బొమ్మలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొనుక్కోవాల్సింది. కొనుక్కుని అంతక్రితమే లోగా మనకి బొమ్మల కొలువులు బొమ్మలు ఉంటాయి మనకి షెల్ఫుల్లో కానీ వాటిల్లో కానీ మనం సర్దుకుని ఉంటాం కదా. ఇదివరకు పింగాణి బొమ్మలు ఎక్కువ, ఇప్పుడేంటో లబ్బర్ బొమ్మలు అవన్నీ వస్తున్నాయి, కానీ పింగాణి బొమ్మలు ఉండేవి. ఆ పింగాణి బొమ్మలు కూడా తరతరాలు వస్తూ ఉంటాయి అమ్మ. ఆ ఇంట్లో తరతరాలు ఉంటాయి పింగాణి బొమ్మలు. ఆ బొమ్మల్ని మనం అంతక్రితమే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని వాటిని కూడా మనం
కొలువు అంటే స్టెప్పులుగా మెట్లు అవును. మెట్లుగా మనం ఆ బొమ్మల్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి ముందు రోజుని, ఉమ్, భోగి కన్నా ముందు రోజుని. ఈ రోజున సాయంత్రం మనం ఏం చేస్తామంటే ఈ బొమ్మల నోము పిల్లల చేత పట్టించి పేరెంటంగా మనం చేస్తాము. ఉహు, చేసి ఇంట్లో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ కొత్త బొమ్మని ఆ బొమ్మల కొలువులో పెట్టించడం అనేది జరుగుతుంది. ఆ ఉమ్, బొమ్మల కొలువు కూడా యథావిధిగా ధూపదీప నైవేద్యాలు చేసి గంధము పన్నీరు అవన్నీ సమర్పించి పండగలాగా ఒక పేరెంటంలాగా మనం చేసుకోవటం జరుగుతుంది. అట్లాగే ఊళ్ళో ఉంటారు కదా ముత్తైదులు, వాళ్ళందరినీ పిలుచుకుని గ్రామంలో వాళ్ళని లేకపోతే బంధువుల్ని పిలుచుకుని సాయంత్రం పూట పేరెంటం చేసుకుంటాం. ఆ పేరెంట్ టైంలో నానేసిన మంచి శనగలు, ఆ మంచి శనగల్ని పండు తాపనంతో కలిపి మనం వీళ్ళ దానం ఇచ్చుకోవటం, వాయనం ఇచ్చుకోవటం అనేది జరుగుతుంది. ఉమ్, అంతేకాకుండా విశేషంగా ఈ సంక్రాంతి టైంలో ఏంటంటే నువ్వులతో చేసిన పదార్థాలు ఉమ్, భోగి రోజున కానీ పండగ రోజు కానీ కనుమ రోజున కానీ నువ్వుతో చేసిన పదార్థాలు ముఖ్యంగా మనం ఎట్టాగో సంక్రాంతి అంటేనా చక్కెరాలు అరిసెలు, ఉమ్, అరిసెలు చేయని ఇల్లు అంటూ ఉండదమ్మా, అవును. అరిసెలు తెచ్చుకొని ఇల్లు అంటూ ఉండదు. అరిసెల్లో నువ్వులు వేస్తాం ఉమ్, కదా. అవును. అలాగే నూగు జీడీలు అని ఉంటాయి, నూగు జీడీలు. ఉమ్, తర్వాత నువ్వులతో చేసిన ఉండలు నువ్వుండలు అంటారు. ఉమ్, ఇవి కూడా మన ముత్తైదులకి మనం వచ్చిన బంధువులకి అందరికి కూడా మనం ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. నువ్వులతో చేసిన పదార్థాలు కూడా మనం పెట్టడం అనేది విశేషం. ఉమ్, ఇలా బొమ్మల కొలువు పేరెంటం జరిగిన తర్వాత ఇంట్లో ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ భోగి పళ్ళ కార్యక్రమం కూడా మనం చక్కగా చేస్తాం. వాళ్ళని కూర్చోబెట్టి పిట్ల మీద రేగిపళ్ళు, రాగి కాయిన్స్ ఉమ్, కలుపుకొని దాంట్లో కొన్ని మనం బంతి పువ్వులు రేకులను కానీ పువ్వుల రేకులను కానీ కలుపుకొని ఎవరైతే కుటుంబ సభ్యులు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకి 11 సంవత్సరాల వరకు బాలాదిష్ట దోషాలు అనని చెప్పబడతాయి మనకి. ఉమ్, ఈ బాలాదిష్ట దోషాలన్నీ తగలకుండా ఉండటం కోసము, నరదిష్టి దిష్టి దోషాలు తగలకుండా ఉండటం కోసమని వాళ్ళని చక్కగా ఆశీర్వదిస్తూ దిష్టి 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 అని వాళ్ళకి 3 సార్లుగా ఈ భోగి పళ్ళని వీటిని పిరికిట్తో పట్టుకుని పిల్లలకి దిష్టి తీసి భోగి పళ్ళకు పోయటం అనేది మనకి మనకి అనాదిగా వస్తున్న ఒక మన పండగల్లో ఇది ఒక ఆచారం. ఉమ్, ధర్మంలో మనకు ఆచారంగా వస్తుంది. ఇది కూడా మనం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చేసుకోవటము, దానికి కూడా పేరెంటం చేసుకోవటము, వచ్చిన వాళ్ళకి మనం ఏదైనా పదార్థాలు పెట్టటము, ఇవన్నీ భోగి రోజున మనం చేసుకోవటం ఉమ్, జరుగుతుంది. చాలా చాలా బాగుంటుందమ్మా సంక్రాంతి ఉమ్, పండగ అంటేనే అవును. ఒకది. ఇంతటితో భోగి కార్యక్రమం అనేది ముగుస్తుంది. అంటే భోగికి చాలా విశిష్టత ఉంది. ఇంత కథ ఉందన్నమాట. జనరల్‌గా చాలామందికి భోగి అంటే నార్మల్‌గా బయటకెళ్తారు. ఆ భోగి మంట కాస్తారు, వచ్చేస్తారు. అంతవరకే తెలుసు. ఇంత విశిష్టత ఉందని చాలా మందికి తెలీదమ్మా. నోములు ఉన్నాయమ్మా. హ్మ్. సంక్రాంతి రోజున నోము ఉంది, భోగి రోజున ఏముంది బొమ్మల నోము. అవును. బొమ్మల కొలువు. దానికి నోము అంటారు. హ్మ్. అంటే ఆడవాళ్ళు నోచుకునే నోములు చాలా ఉన్నాయి కదా. అవును. ఆ నోముల్లో బొమ్మల నోము, అట్టాగే సంక్రాంతి పండగ రోజున సంక్రాంతి నోము హ్మ్. అది కూడా చేస్తారు. కాబట్టి ఏదైనా మనకి ఏ పండగ అయినా కూడా ఆధ్యాత్మిక చింతనతో ఆడవాళ్ళకి సంబంధించిన సౌభాగ్య చిహ్నమైన నోములతో వనగూడి ఉంటుంది ఏ పండగ అయినా కూడా. హ్మ్. చాలా చక్కగా చెప్పారమ్మా భోగి యొక్క విశిష్టత గురించి. ధన్యవాదములు.